హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఆప్టిట్యూడ్లో భాగంగా పర్సంటేజ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని, షార్ట్ ట్రిక్స్ని, అట్లాగే ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం కదా. మనం ఈరోజు వీడియోలో ఈ పర్సంటేజ్ అనే టాపిక్కి సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఇవి మనకి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రాబ్లమ్స్, వీటిని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. In an election, the winning candidate secured 57% of the total votes polled and won by 42,000 votes majority. Find the total number of votes polled. ఓకే, ఈ పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ ఎలక్షన్స్కి ఓట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా తరచుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. అట్లాంటి వాటిని మనం సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక ఎలక్షన్లో ఇద్దరు క్యాండిడేట్ మాత్రమే ఉన్నారనుకున్నట్లయితే, అంటే కంటెస్ట్ చేశారనుకున్నట్లయితే, అందులో విన్నింగ్ క్యాండిడేట్ 57% ఓట్స్ షేర్ పొందాడు అనమాట. అంటే అతనికి వచ్చిన ఓట్స్ శాతం ఎంతంటే 57%. ఓకే, అలా పొందడం వల్ల అతనికి ఎంత మెజారిటీ వచ్చింది? 42,000 మెజారిటీ వచ్చినాడు. అన్ని ఓట్ల మెజారిటీ వచ్చింది. అయితే ఆ ఎలక్షన్లో మనకి ఓటు వేసిన పోలైన మొత్తం ఓట్లను మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి 100% అనుకుందాం, అంటే పోలైన మొత్తం ఓట్లు 100 అనుకుందాం. ఇప్పుడు ఇందులో మనకి ఇద్దరే కంటెస్టెంట్ ఉన్నప్పుడు ఒకరు విన్నరు, ఒకరు లాస్ అవుతారు కదా, లూజరు అవుతారు. ఓకే, ఇక్కడ మనకి విన్నింగ్ కంటెస్టెంట్కి క్యాండిడేట్కి మనకి ఎంత పర్సెంటేజ్ ఓటు వచ్చింది? 57% ఓటు వచ్చింది, ఓట్ షేర్ వచ్చింది. అప్పుడు లాస్ అయిన క్యాండిడేట్కి ఎంత పర్సెంటేజ్ వస్తుందంటే, ఈ 100లోంచి మనం 57 మైనస్ చేసామనుకోండి 43 వస్తుంది కదా, అంటే 43% వస్తుంది అనమాట. ఓకే, ఈ వీళ్ళిద్దరికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే, అంటే విన్నింగ్ క్యాండిడేట్స్కి వచ్చిన ఓట్ షేరు, అట్లాగే లూజర్ అయిన క్యాండిడేట్కి వచ్చిన ఓట్ షేరు, రెండింటికి డిఫరెన్స్ ఎంత? మనకి 57లోంచి మనం 43ని మైనస్ చేసినట్లయితే 14% అనమాట. ఇదే కదా మెజారిటీని డిసైడ్ చేస్తుంది. అంటే ఈ 14% ఓట్స్ ఈ లాసర్ కంటే విన్నర్కి ఎక్కువగా రావడం వల్ల అతనికి ఎంత మెజారిటీ వచ్చింది? 42,000 ఓట్స్ మెజారిటీ వచ్చింది. అంటే ఇక్కడ మనకి 14% అనేది 42,000కి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే మనకి 14% ఓట్స్ ఈక్వల్ టు 42,000. ఇప్పుడు మనకేంటి? మొత్తం పోలైన ఓట్లు రావాలి, అంటే 100% వచ్చేసేయాలి. అప్పుడు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? సింపుల్గా, అంటే 100% ఈక్వల్ టు మనకేమవుతుంది? 42,000/14 ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. ఓకే, 14 టేబుల్ 42లో మనకి 3 టైమ్స్ పోతుంది కదా, 3 ఇంకా 3 జీరోస్ ఉన్నాయి కదా, 0 0 0. 3,000 ఇంటూ 100, 3 1s are 3. ఇక్కడ ఒక 3 జీరోస్, ఇక్కడ 2 జీరోస్, మొత్తం 5 జీరోస్ వస్తాయి కదా. అంటే మనకి ఆ ఎలక్షన్లో మొత్తం పోలైన ఓట్లు ఎన్ని అనమాట? 3 lakh ఓట్స్ అనమాట. ఇట్లా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఎన్ ఎలక్షన్, a candidate secured 40% of the votes but is defeated by the only other candidate by 298 votes. Find the total number of votes polled. ఓకే, ఇక్కడ మనకి విన్నర్ యొక్క ఓట్ షేర్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ మనకి లూజర్ యొక్క ఓట్ షేర్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు కూడా మనం అదే కాన్సెప్ట్ని ఉపయోగించి దీన్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి 100% అనుకుందాం, అంటే 100 ఓట్స్ పోల్ అయ్యాయి అనుకుంటే అందులో మనకి ఇద్దరే క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక్కడ మనకి ఒకరు విన్నరు, ఒకరు లూజరు. ఇక్కడ మనకి లూజర్కి ఎంత పర్సెంటేజ్ ఓట్ షేర్ వచ్చింది? 40% ఓట్స్ వచ్చాయి కదా. అంటే దీని అర్థం ఏంటి? విన్నర్కి మనకి 60% ఓట్స్ వచ్చినట్లే కదా. అంటే విన్నర్కి వచ్చిన ఓట్స్ ఎంత అనమాట? 60%. ఇప్పుడు మెజారిటీ ఇతను ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయాడు, డిఫీట్ అయ్యాడంటే 298 ఓట్స్. అంటే వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న ఓట్స్ డిఫరెన్స్ మనకి ఎంత అనమాట? 298. ఒకసారి వీళ్ళిద్దరికీ మధ్యలో ఉన్న పర్సంటేజ్ డిఫరెన్స్ చూసినట్లయితే
మనకి 60 మైనస్ 40 ఎంత అవుతుంది? 20 అవుతుంది కదా. అంటే 20% డిఫరెన్స్ ఉంది. అంటే ఈ 20% ఎంతకి ఈక్వల్ అవుతుంది అనమాట? 298 ఓట్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే 20% ఈక్వల్ టు 298. అంటే మనకి మొత్తం పోలైన ఓట్లు కావాలి, అంటే 100% ఓట్స్ కావాలి. సింపుల్గా ఎలా చేయొచ్చు మనం? 100% ఈక్వల్ టు 298/20 ఇంటూ 100 వేస్తే సరిపోతుంది కదా. 0 0 గెట్స్ క్యాన్సిల్. 2 టేబుల్ 298లో 1, 9లో 4 2s are 8, 18 అవుతుంది. 9 అంటే 149. ఇక్కడ ఒక 0 ఉంది కదా. అంటే మొత్తం ఆ ఎలక్షన్లో ఓటైన ఓట్స్ ఎన్నంటే, పోలైన ఓట్స్ ఎన్నంటే 1490 అన్నమాట. మనం ప్రీవియస్ వీడియోలో 2 సక్సెసివ్ పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు ఒక సింపుల్ ఫార్ములా ఉపయోగించి ఆ సమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఆ ఫార్ములాను ఉపయోగించి డిఫరెంట్ టాపిక్స్ సంబంధించిన చాలా వరకు ప్రాబ్లమ్స్ని ఇట్లా 2 పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయొచ్చు అనమాట. మనం దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్లో ఉపయోగించవచ్చు. అట్లాగే మనకి డిస్కౌంట్స్ అట్లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో కూడా ఉపయోగించవచ్చు. ఏ ఏ సందర్భాల్లో ఆ ఫార్ములా అనేది మనకి యూజ్ అవుతుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, థర్డ్ ప్రాబ్లం. వెన్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 30%, ద సేల్స్ ఇంక్రీజ్డ్ బై 50%, ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ రిసిప్ట్స్ ఈజ్. అంటే ఒక ఆర్టికల్, ఒక వస్తువు యొక్క ప్రైస్ని 30% డిక్రీజ్ చేయడం వల్ల, తగ్గించడం వల్ల దాని యొక్క సేల్స్ అనేవి 50% ఇంక్రీజ్ అవ్వాయి అన్నమాట. మొత్తం మీద ఆ షాప్ కీపర్కి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, ఎంత పర్సంటేజ్ అనేది వీ హ్యావ్ టు ఫైండ్ అనమాట. మనకి ఇక్కడ 2 పర్సంటేజెస్ కనిపిస్తున్నాయి, 31, 51. ఈ రెండు కూడా మనకి ఒకే గూడ్స్ మీద అప్లై చేయడం జరిగింది, ఒకే వస్తువు మీద అప్లై చేయడం జరిగింది. ఇట్లాంటి సమయంలో అంటే ఒకే కాన్సెప్ట్ మనకి 2 పర్సంటేజ్లు కూడా ఒకే ఐటెం మీద అప్లై చేసినప్పుడు మనకి ఈ ఫార్ములా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఏంటంటే అది ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY/100. ఇక్కడ మనకి 2 ఇంక్రీజ్ చేయొచ్చు, లేకపోతే 1 ఇంక్రీజ్ చేసి తర్వాత డిక్రీజ్ చేయొచ్చు, లేకపోతే 2 డిక్రీజ్ చేయొచ్చు. ఇట్లాంటి సమయంలో మనకి ఈ ఫార్ములా చాలా యూజ్ అవుతుందన్నమాట. మనకి ఇంక్రీజ్ చేయబడిన లేకపోతే రైజ్ చేయబడిన వాల్యూని పాజిటివ్ వాల్యూగా తీసుకోవాలి. అట్లాగే రెడ్యూస్ చేయబడిన లేకపోతే డిక్రీజ్ చేసిన వాల్యూని మనం నెగిటివ్ వాల్యూగా తీసుకోవాలన్నమాట. మనకి ఫైనల్ రిజల్ట్ని బట్టి మనకి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, లేకపోతే ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అని మనం డిసైడ్ చేయొచ్చు. అది ఎలా అంటే మనకి ఫైనల్ కాల్కులేషన్ చేయగా వచ్చే రిజల్ట్ అనేది పాజిటివ్ నెంబర్ వస్తే అది ప్రాఫిట్ కానీ ఇంక్రిమెంట్ కానీ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అడగలా కాకుండా నెగిటివ్ నెంబర్ వస్తే లాస్ని అట్లాగే డిక్రిమెంట్ని అంటే డిక్రీజ్ అయిందని మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని మనం ఈ ఫార్ములా ఉపయోగించి సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి 2 పర్సంటేజెస్ ఉన్నాయి కదా, 30 and 50. ఫస్ట్ పర్సంటేజ్ ఏంటి? ద ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ రెడ్యూస్డ్. రెడ్యూస్ చేయడం అంటే తగ్గించడం కదా, కాబట్టి దాన్ని నెగిటివ్గా తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఎక్స్ని మనం -30గా తీసుకుంటాం. ఎందుకంటే ఆ 30% అండి రెడ్యూస్ చేయబడింది, తగ్గించబడిన పర్సంటేజ్ కాబట్టి. అండ్ ద సేల్స్ ఇంక్రీజ్డ్ బై 50%. ఇంక్రీజ్ అంటే పెరగడం కదా, కాబట్టి దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. అంటే y = +50. ప్లస్ రాయకపోయినా పర్వాలేదు కదా. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని తీసుకెళ్ళి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అంటే x ప్లేస్లో మనం ఎంత రాయాలి? -30 ప్లస్ y ప్లేస్లో 50 ప్లస్ -30 ఇంటూ 50/100. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్, 0 0 గెట్స్ క్యాన్సిల్. ఒక నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, కాబట్టి ఇది -30 + 50. 50లోంచి మనకి 30 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 20 + 20 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి మైనస్ చేసినప్పుడు ప్లస్ నెంబర్ వస్తుంది, అదే నెగిటివ్ నెంబర్ పెద్దది అయితే నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి జీరోస్ కట్ అయిపోయి డినామినేటర్లో 1 ఉంది, 1తో డివైడ్ చేస్తే దాని వాల్యూ మారదు కదా. ఇక న్యూమరేటర్లో ఏమున్నాయి మనకి? 3 and 5. అంటే 3 × 5, 3 5s are 15 అవుతుంది. మరి ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది.
ఓకే, ఇప్పుడు ఈ 20లోంచి 15 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 5. అంటే మనకి ఇది ప్లస్ వాల్యూ వచ్చింది కాబట్టి మనకి రెసిప్ట్స్ అంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ పెరుగుతుంది అనమాట. అంటే ఈ ఆర్టికల్ యొక్క కాస్ట్ని రెడ్యూస్ చేసినప్పటికీ సేల్స్ 50% ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళకి 5% ప్రాఫిట్ వస్తుంది అని మనకి పాజిటివ్ వలన చెప్పగలుగుతున్నాం అన్నమాట. పాజిటివ్ వాల్యూ వచ్చింది కదా, దాని నుంచి మనం చెప్పగలుగుతాం. ఓకే, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఏ షాప్ కీపర్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ హిస్ గూడ్స్ at 25% హయ్యర్ దాన్ ద ఒరిజినల్ ప్రైస్. ఆఫ్టర్ దట్ హీ allows a discount of 12%. వాట్ ప్రాఫిట్ ఆర్ లాస్ డస్ హీ గెట్? అంటే ఒక షాప్ కీపరు తను కొన్న వస్తువుల మీద తను కొన్న కాస్ట్ కంటే 25% ఎక్కువ రేటు వేసి దాన్ని మార్కెట్ ప్రైస్గా డిసైడ్ చేయబడింది అన్నమాట. లేబుల్ ప్రైస్గా డిసైడ్ చేయబడింది. అలా 25% ఈ రేట్ ఇంక్రీజ్ చేసి వాటి యొక్క కాస్ట్ని పెంచిన తర్వాత వాటిని సేల్ చేసేటప్పుడు 12% డిస్కౌంట్ ఇస్తున్నాడు అనమాట. అట్లా చేయడం వల్ల అతనికి మొత్తం మీద ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, ఎంత పర్సంటేజ్? అంటే ఇక్కడ రెండు కూడా మనకి ఒకే గూడ్స్ మీద అంటే ఒకే వస్తువు మీద మనకి జరుగుతుంది. అంటే అదే వస్తువు యొక్క కాస్ట్ని 25% ఇంక్రీజ్ చేస్తున్నారు, తర్వాత దాని మీద మళ్ళీ 12% డిస్కౌంట్ ఇస్తున్నారు. కాబట్టి మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు అనమాట. అంటే మనకి x ప్లస్ వై ప్లస్ xy బై 100. ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు x ఎలా తీసుకోవాలి, y ఎలా తీసుకోవాలి? ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ పర్సంటేజ్ ఏంటి? 25%. ఇదేంటి మనకి? హయ్యర్ దాన్ అంటే పెంచడం అంటే పాజిటివ్గా తీసుకోవాలి, ఇంక్రీజ్ అవ్వడం కదా. కాబట్టి x వాల్యూ మనం 25 అంటే ప్లస్ 25గా తీసుకుంటాం. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ హీ ఎలోస్ ఏ డిస్కౌంట్ అంటే ఏంటి? తగ్గించి అమ్మడం కదా. డిస్కౌంట్ అంటే మనకి దాని మీద ఉన్న కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కే మనకు అమ్ముతారు. కాబట్టి ఇది రెడ్యూస్ చేయబడుతుంది కాబట్టి ఇది నెగిటివ్ వాల్యూగా తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ సెకండ్ పర్సంటేజ్ 12 ఇక్కడ రెడ్యూస్ చేయబడుతుంది, తగ్గించబడుతుంది కాబట్టి దీన్ని -12గా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తామనుకోండి. x అంటే 25 ప్లస్ y అంటే ఏంటి? -12 ప్లస్ xy. x అంటే 25, y అంటే -12 బై 100. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఒకటి పాజిటివ్ వాల్యూ ఒకటి నెగిటివ్ వాల్యూ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి 25లోంచి 12 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 13 ప్లస్ 13 వస్తుంది, ఎందుకంటే పాజిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనకి 25 టేబుల్ 1 టైం 4 టైమ్స్, మళ్ళీ 4 టేబుల్ 1 టైం 3 టైమ్స్. అంటే డినామినేటర్లో మనకు 1 ఉంది కాబట్టి దాంతో డివైడ్ చేస్తే వాల్యూలో మార్పు ఉండదు. ఇంకా న్యూమరేటర్లో 3 1s are 3. ఇక్కడ మనకి ప్లస్, ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఇప్పుడు మనకి 13లోంచి 3 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 10%. ఇది పాజిటివ్ నెంబర్ కదా, కాబట్టి అతను 12% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ ఇంకా అతనికి 10% ప్రాఫిట్ వస్తుందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. The side of a square is increased by 55%. Then its area is increased by. అంటే ఒక స్క్వేర్ యొక్క సైడ్ని అంటే ఒక చతురస్రం యొక్క భుజాన్ని 55% ఇంక్రీజ్ చేసినప్పుడు దాని ఏరియా ఎంత శాతం పెరుగుతుంది అని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. మనకి స్క్వేర్ అంటే ఏంటి? ఏదైనా ఒక రెక్టాంగిల్లో ఎడ్జసెంట్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటే దాన్ని స్క్వేర్ అంటాం. కాబట్టి మనకి స్క్వేర్ ఈజ్ ఆల్సో ఏ రెక్టాంగిల్. మనం రెక్టాంగిల్కి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామో దీన్ని కూడా అలాగే సాల్వ్ చేయొచ్చు అనమాట. మనకి రెక్టాంగిల్లో ఏముంటాయి? లెంత్ బ్రెడ్త్ ఉంటాయి. ఇక్కడ మనం ఫార్ములాలో ఏం చేస్తున్నాం? ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 అనే ఫార్ములాను ఉపయోగిస్తున్నాం కదా. ఇట్లా 2%. ఇక్కడ మనకి లెంత్ ఇంక్రీజ్ చేసి బ్రెడ్త్ కూడా ఇంక్రీజ్ చేశారనుకోండి, అప్పుడు వాటిని మనం XYగా తీసుకుంటాం అనమాట. ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి రెండు ప్లస్ వాల్యూగా తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియాలోని ఎంత పెరుగుదల ఉంటుందో మనకు తెలుస్తుంది, ఎంత శాతం పెరిగిందో మనకి వస్తుంది. ఇక్కడ మనకి స్క్వేర్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ సైడు ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక దాన్ని లెంత్ అనుకోవచ్చు, మరొక దాన్ని బ్రెడ్త్ అనుకోవచ్చు. కాకపోతే ఆ రెండు వాల్యూస్ ఇక్కడ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం స్క్వేర్ యొక్క సైడ్ని 55% పెంచాము అంటే ఇక్కడ లెంత్ని 55% పెంచాం, అలాగే బ్రెడ్త్ను కూడా మనం 55% పెంచాం. కాబట్టి ఇదే ఫార్ములాను ఉపయోగించి ఈ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ మనకి
లెంత్ని ఇంక్రీజ్ చేసి బ్రెత్ని డిక్రీజ్ చేశారు అన్నప్పుడు మనం ఒకటేమో ప్లస్గా తీసుకుంటాం, డిక్రీజ్ చేసిందేమో మైనస్గా తీసుకుని సాల్వ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే ఎక్స్ ఇక్కడ 55 అవుతుంది, అలాగే వై కూడా మనకి 55 అవుతుంది. XY అంటే 55 × 55/100 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి 55 + 55 ఎంత అవుతుంది? 110 అవుతుంది. ఓకే, ఇక్కడ మనం 5 టేబుల్ 11 టైమ్స్, ఇక్కడ 5 టేబుల్ 20 టైమ్స్, అగైన్ 5 టేబుల్ 11 టైమ్స్ 4 టైమ్స్. ఇక్కడ 4 టేబుల్ మనకి 11స్లో కట్ అవుతుంది కదా. ఇప్పుడు 11 11s are 121 బై డినామినేటర్లో 4 ఉంది అంటే 110 ప్లస్ ఇక్కడ మనకి 121లో 4 అప్రాక్సిమేట్లీ ఎన్ని టైమ్స్ పోతుంది? ఇది 120కి దగ్గరగా ఉంది, 1 ఎక్కువగా ఉంది కదా. 120లో మనకి 12లో 4 3 టైమ్స్ అంటే 0 30 టైమ్స్ అప్రాక్సిమేట్లీ అనుకుందాం. అంటే ఇప్పుడు 110 + 30 ఏమవుతుంది? 140 అవుతుంది అనమాట. అంటే మనకి దాని యొక్క ఏరియా 140% ఇంక్రీజ్ అవుతుందని మనం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ ఏ మెషిన్ డిప్రిషియేట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% ఎవ్రీ ఇయర్. ఇట్ వాజ్ పర్చేస్డ్ 2 years ago. ఇఫ్ ఇట్స్ ప్రజెంట్ వాల్యూ ఈజ్ 9,720 దెన్ ఇట్స్ పర్చేస్ ప్రైస్ వాజ్. అంటే ఒక మిషన్ యొక్క వాల్యూ ప్రతి సంవత్సరం 10% తగ్గుతూ ఉంది అనమాట, దాని విలువ 10% చొప్పున తగ్గుతూ ఉంది. ఓకే, ఒక మెషిన్ని మనం 2 years ago 2 years క్రితం కొనడం జరిగిందనమాట. దాని యొక్క ప్రజెంట్ వాల్యూ 9,720 అయినట్లయితే అది 2 years బ్యాక్ దాని కాస్ట్ ప్రైస్ అంటే ఎంతకు కొన్నామో మనం అది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి డెప్రిషియేట్స్ అంటే తరుగు అంటే తగ్గుదల అంటే డిక్రీజ్ అవుతాం కాబట్టి నెగిటివ్గా తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి 2 years అంటే ఫస్ట్ ఇయర్ 10% డిక్రీజ్ అవుతుంది, సెకండ్ ఇయర్ కూడా మనకి 10% డిక్రీజ్ అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూని -10గా తీసుకుంటాం, వై వాల్యూ కూడా మనం -10గా తీసుకుంటాం. అంటే -10 ప్లస్ -10 ప్లస్ -10 × -10/100. ఇక్కడ రెండు కూడా మనకి నెగిటివ్ వాల్యూస్ కాబట్టి ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం కదా. అంటే -10 యాడ్ చేస్తే -20 అవుతుంది. -20 ప్లస్ ఇక్కడ 0 0 గెట్స్ క్యాన్సిల్, 0 0 గెట్స్ క్యాన్సిల్. డినామినేటర్లో ఉంటే దానికి వాల్యూ లేదు కదా, అంటే దాంతో డివైడ్ చేస్తే మారదు కదా, వాల్యూ మారదు కదా. 1 1s are 1. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇక్కడ, అంటే +1 వచ్చింది మనకి ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటే ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. అంటే 20లోంచి మనం 1 సబ్ట్రాక్ట్ చేస్తే 19 అయితే ఇక్కడ మనకి నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి -19 అవుతుంది అనమాట. అంటే ఆ మెషిన్ యొక్క కాస్ట్ ప్రజెంట్ ఎంత తగ్గిపోయింది అనమాట? 19% డిక్రీజ్ అయిపోయింది. అంటే దాని వాల్యూ ఎంత ఉంది? 100% నుంచి 19% డౌన్ అయింది. అంటే ప్రజెంట్ దాని కాస్ట్ దాని వాల్యూ ఎంత అంటే 81% మాత్రమే. ఎందుకంటే దాని కాస్ట్ కొన్నప్పుడు 100%, ఈ 2 yearsలో దాని వాల్యూ ఎంత తగ్గింది? 19% తగ్గింది. అంటే 81% మాత్రమే దాని వాల్యూ మిగిలి ఉందన్నమాట. ఆ 81% మనకి ఎంతకి ఈక్వల్? 9,720. దీని నుంచి మనం 100% ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏంటి? 81% ఈక్వల్ టు 9,720. ఇప్పుడు మనకి 100% కావాలి. ఏం చేస్తాం మనం? దీన్ని 9,720ని ఈ 81తో డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేస్తాం. మనకి దాని 100% వాల్యూ వస్తుందన్నమాట. ఓకే, మనం 81 టేబుల్ 97లో 1 టైం పోతుంది. ఇంకా మనకి ఎంత ఉంటుంది? 16 ఉంటుంది. అప్పుడు ఇది 2 ఉంది కదా, 162 అవుతుంది. 162లో 81 2 టైమ్స్ పోతుంది కదా, ఇంకా 0 ఉంది. అంటే 120 × 100 అంటే 12. ఇక్కడ 3 zeros ఉన్నాయి కదా, అంటే దాని యొక్క ఒరిజినల్ కాస్ట్ అనమాట. అంటే 2 years బ్యాక్ దాన్ని పర్చేస్ చేసిన వాల్యూ ఎంత అంటే 12,000 రూపీస్ అనమాట. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం ఇదే ఫార్ములాను ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు. ఓకే, 7th ప్రాబ్లం, ద ఇన్కమ్ ఆఫ్ ఏ కంపెనీ ఇంక్రీజెస్ 20% per annum. If its income is 3,74,400 in the year 2020, what was its
ఇన్కమ్ ఇన్ ద ఇయర్ 2018 అంటే ఒక కంపెనీ యొక్క ఇన్కమ్ అనేది ఎవ్రీ ఇయర్ పర్ ఇయర్ 20% చొప్పున ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. అయితే 2020లో దాని యొక్క ఆ కంపెనీ యొక్క ఇన్కమ్ 3,74,400 అయినట్లయితే 2018లో దాని ఇన్కమ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతుంది. పైగా మనకి 2020కి 2018కి డిఫరెన్స్ 2 ఇయర్స్ కదా, ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చారు కాబట్టి మనకి 2 ఇయర్స్కి XYగా మనం 20ని తీసుకుంటాం అనమాట. మన ఫార్ములా ఏంటి? X ప్లస్ Y ప్లస్ XY బై 100. ఇక్కడ X 20నే ప్లస్ 20నే, అలాగే Y ప్లస్ 20నే, ఎందుకంటే 2 ఇయర్స్ 20 చొప్పున పెరుగుతుంది కాబట్టి 20 ప్లస్ 20 ప్లస్ 20 into 20 by 100. 0 0 gets cancelled, 0 0 gets cancelled. 20 plus 20 40 plus 2 2s are 4 అంటే 44. అంటే దాని యొక్క వాల్యూ మనకి ఎంత పెరిగిందనమాట? 44% అనేది, అంటే 2 ఇయర్స్లో ఆ కంపెనీ యొక్క ఇన్కమ్ అనేది 44% ఇంక్రీజ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2018లో 100 రూపీస్గా తీసుకున్నట్లయితే అప్పుడు 2020లో దాన్ని ఇన్కమ్ ఎంత అవుతుందన్నమాట? ఈ 44 ఇంక్రీజ్ అవుతుంది కదా మనకి 100 రూపీస్కి, కాబట్టి మనకి 144 అవుతుందన్నమాట. ఓకే, అంటే మనకి 2020లో ఉన్న ఇన్కమ్ని ఇవ్వడం జరిగింది. ఎంత? 3,74,400 రూపీస్. అంటే ఈ 144% అనేది దేనికి ఈక్వల్ అనమాట? 3,74,400 అనమాట. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 2018లో ఆ కంపెనీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం 100% ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు 144% తెలుసు, దీని నుంచి 100% ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 100% ఈక్వల్ టు 3,74,400 బై 144 ఇంటూ 100 అవుతుంది పర్సంటేజ్ కాబట్టి. ఓకే, మనకి 12 టేబుల్ 12 12s are 144 కదా, 12 టైమ్స్ కట్ అవుతుంది. అట్లాగే దీనిలో 37లో 3 12s are 36, అంటే ఇంకా 1 ఉంది 14 అవుతుంది. 14లో 12 టేబుల్ 1 టైం, ఇంకా 2 ఉంది 24 అవుతుంది 2 టైమ్స్, ఇంకా 2 జీరోస్ ఉన్నాయి కదా. నెక్స్ట్ 12 టేబుల్ మనకి 30లో ఎన్ని టైమ్స్ పోతుంది? మనకి 2 12s are 24, ఇంకా ఎంత ఉంది అక్కడ? మనకి 7 ఉంది 72 అవుతుంది. 72లో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది, ఇంకా 2 జీరోస్ ఉన్నాయి కదా. అంటే మనకి ఇక్కడ 2600 ఇంటూ 100, అంటే 100లో 2 జీరోస్ ఉన్నాయి కదా, 2 జీరోస్ ఉంచుతాం. అంటే మనకి ఆ కంపెనీ యొక్క ఇన్కమ్ 2018లో 2,60,000 అవుతుంది అనమాట. నెక్స్ట్ 8th ప్రాబ్లం. 2 numbers A and B are such that the sum of 5% of A and 4% of B is 2/3 of sum of 6% of A and 8% of B. Then find A is to B. అంటే ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే దాన్ని సాల్వ్ చేయడం ద్వారా ఏకి బికి ఉన్న రేషియోని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇచ్చిన డేటాని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేద్దాం. సమ్ ఆఫ్ 5% ఆఫ్ ఏ అండ్ 4% ఆఫ్ బి. దీన్ని ఎలా రాస్తాం అంటే 5% ఆఫ్ ఏ సమ్ అన్నారు కాబట్టి యాడ్ చేస్తాం, అలాగే 4% ఆఫ్ బి ఈజ్ అంటే ఈక్వల్ టు దేనికి సమానం? 2/3 ఆఫ్ సమ్ ఆఫ్ 6% ఆఫ్ ఏ అండ్ 8% ఆఫ్ బి. 2/3 ఆఫ్ అంటే బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఏముంది? సమ్ ఆఫ్ 6% ఆఫ్ ఏ అంటే 6% ఆఫ్ ఏ సమ్ అన్నారు కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ ఉంచుతాం. నెక్స్ట్ 8% ఆఫ్ బి. ఒకసారి మనం ఈ ఈక్వేషన్లో మనకి 4 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఎల్హెచ్ఎస్లో ఉన్నాయి, 2 టర్మ్స్ ఆర్హెచ్ఎస్లో ఉన్నాయి. దీంతో మల్టిప్లై చేస్తే అవి 2 టర్మ్సే వస్తాయి కదా. అన్నిట్లోని కూడా మనకు పెర్సంటేజ్ ఉంది కదా, కాబట్టి మనం పెర్సంటేజ్ కట్టాల్సిన పని లేదనమాట. అన్నిట్లోని కామన్గా పెర్సంటేజ్ ఉంది. ఎల్హెచ్ఎస్లోని 2 టర్మ్స్లో ఉంది, ఆర్హెచ్ఎస్లోని 2 టర్మ్స్లో ఉంది. కాబట్టి అన్ని పెర్సంటేజెస్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. అంటే ఓన్లీ నెంబర్స్గా తీసుకుంటాం. అంటే 5A ఇది 5A అవుతుంది,
అట్లాగే ఇది 4b అవుతుంది ఈక్వల్ టు 2/3 ఆఫ్ ఇది 6a అవుతుంది, ఇది 8b అవుతుంది. ఓకే, ఈ 3 ఇక్కడ RHSలో డివైడ్ చేస్తుంది కదా, కాబట్టి LHSకి తీసుకొస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది మొత్తాన్ని. అంటే 3 × 5a + 4b ఈక్వల్ టు 2 × 6a + 8b అవుతుంది అనమాట. 3 5s are 15a + 3 4s are 12b అవుతుంది. అట్లాగే 2 6s are 12a + 2 8s are 16b అవుతుంది. ఇప్పుడు వేరియబుల్స్ని సెపరేట్ చేద్దాం. అంటే ఏ టర్మ్స్ అన్నింటినీ LHSలోకి, బి టర్మ్స్ అన్నింటినీ RHSలోకి తీసుకొచ్చినట్లయితే ఈ 12aని మనం LHSలోకి తీసుకొద్దాం, అలాగే ఈ 12bని RHSలోకి తీసుకెళ్దాం. అంటే 15a ఈ 12a LHSలోకి వస్తే -12a అవుతుంది, అలాగే 12b RHSలోకి వెళ్తే -12b అవుతుంది, ప్లస్ 16b ఉంది. 15లోంచి 12 మైనస్ చేస్తే 3a ఈక్వల్ టు 16లోంచి 12 మైనస్ చేస్తే 4b. ఇప్పుడు ఈ bని మనం LHSలోకి, ఈ 3ని RHSలోకి పంపినట్లయితే a/b అవుతుంది. ఈ b డినామినేటర్లోకి వస్తుంది కదా, అట్లాగే 3 కూడా డినామినేటర్లోకి వెళ్తుంది, 4/3 అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం a/b ఈక్వల్ టు 4:3గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అట్లాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. అట్లాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.